హైదరాబాద్ జగద్గిరిగుట్టలో పట్టపగలు దారుణం జరిగింది. బస్టాండ్ వద్ద యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో రషీద్ అనే యువకుడిపై బాలరెడ్డి మరో యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన రషీద్ కు తీవ్ర రక్తస్రావమైంది. అయితే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న బస్టాండ్ ప్రాంతంలో కత్తి దాడితో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ ఘటనలో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా రషీద్, బాలరెడ్డి ఇద్దరు స్నేహితులు అని, ఆర్థిక లావాదేవీలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో పట్టపగలు దారుణం జరిగింది. బస్టాండ్ వద్ద యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో రషీద్ అనే యువకుడిపై బాలరెడ్డి మరో యువకుడు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పల్లి పట్టపగలు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఒక యువకుడికి మరో రౌడీ షీటరు కత్తితో దారుణంగా పొడిచి చంపే ప్రయత్నం చేశారు. మరో పక్క పొడుస్తా ఉంటే ఇంకో యువకుడు అతన్ని పట్టుకొని ఆయనకి సహకారాన్ని అందించాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరుగుతున్నా కూడా ఎవరు ఒక్కరు కూడా నోరు మెదపలేదు, ఎవరు అడ్డు రాలేదు. పట్టపగలు నడి రోడ్డు మీద జరుగుతున్నటువంటి ఈ సంఘటన పట్ల మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషి స్పందిస్తున్నారు. కానీ అక్కడ ఆ సంఘటన జరుగుతున్న సమయంలో చుట్టూ ఉన్న జనాలు ఎవరు కానీ ఇటు పోలీసులకు సమాచారం అందించడం కానీ అక్కడ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చివరికి ఆ రోషన్ అనే వ్యక్తి పైన దాదాపుగా 10-20 కత్తిపోట్లు ఉన్నాయి. ఆ కత్తిపోట్లతో అతన్ని ఆసుపత్రికి వెంటనే పోలీసులు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషంగా ఉంది. ఈ సంఘటనకు కేవలం ఆర్థిక లావాదేవీలు అన్నటువంటి విషయం తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల విచారణలో మాత్రం అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది, విషమంగా ఉంది అన్నటువంటి విషయం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. జగద్గిరిగుట్ట నడి రోడ్డు బస్టాండ్ సమీపంలోనే ఈ దారుణ సంఘటన జరిగింది. మొత్తం సమాజం చూస్తా ఉంటే పట్టపగలు జరుగుతున్న ఈ సంఘటన పట్ల ఎవరు స్పందించలేదు అనేటువంటి విషయాన్ని ఇటు పోలీసులు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు వెంటనే సమాచారం కూడా అందలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో రోషన్ పరిస్థితి చాలా తీవ్రంగా పరిస్థితిలో ఉందని చెప్తున్నారు. మొత్తంగా జగద్గిరిగుట్టలో ఈ సంఘటన సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి రౌడీ షీటర్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా అతను సహకరించిన అతని పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ సంఘటనకు ఆర్థిక లావాదేవీలు కేవలం డబ్బు విషయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుందన్నటువంటి విషయం కేవలం మాట్లాడుకొని చర్చించుకొని ఈ సమస్యను పరిష్కరించుకొని ఆ డబ్బుల విషయంలో వాళ్ళు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకొని వాళ్ళు అందజేయవలసిన అవసరం ఉంది. కానీ ఇలాంటి సంఘటన జరగడం పట్ల అటు ఉన్నటువంటి సంఘటన కొంతమంది రికార్డు కూడా చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన పట్ల పోలీసులు కూడా తీవ్రంగా స్పందించారు. వెంటనే అక్కడ చేరుకొని ఆ కత్తిపోట్లకు గురి అయినటువంటి అతన్ని రోషన్ ఆసుపత్రికి తరలించారు. దానికి ఒడిగట్టినటువంటి రౌడీ షీటర్ కోసం అన్వేషిస్తున్నారు వల్లి. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో పట్టపగలు దారుణం జరిగింది. బస్టాండ్ వద్ద యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో రషీద్ అనే యువకుడిపై బాలరెడ్డి మరో యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన రషీద్ కు తీవ్ర రక్తస్రావమైంది. అయితే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న బస్టాండ్ ప్రాంతంలో కత్తి దాడితో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ ఘటనలో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా రషీద్, బాలరెడ్డి ఇద్దరు స్నేహితులని, ఆర్థిక లావాదేవీలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి
సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మళ్ళీ ఈరోజు ఏదైతే జగద్గిరి గుట్ట సంబంధించేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేయడం జరిగింది. దీంతో ఏదైతే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న బస్టాండ్ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. రషీద్ అనే యువకుడిపై బాలరెడ్డి అనే వ్యక్తి రౌడీ షీటరు కత్తితో దాడి చేశారు. అతనితో పాటు మరొక వ్యక్తి కూడా యువకుడిపై దాడి చేయడం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగా బస్టాండ్ ప్రాంతంలో ఒక్కసారిగా కత్తులతో దాడి చేయడంతో అక్కడంతా కూడా బీభత్స వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో రషీద్కి గాయాలయ్యే తీవ్ర రక్తస్రావంతో అక్కడ పడిపోవడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి. అంటే నగరం నడిబొడ్డున ఇలాంటివి ఘటనలు జరుగుతున్నాయి. అంటే శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వరుసగా ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరిగినప్పుడు బస్టాండ్ లో చాలా మంది ఉన్నారు. ఒక్కసారిగా రషీద్పై బాలరెడ్డి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయంతో పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తేరుకున్న కొంతమంది యువకులు గాయపడ్డ రషీద్ను ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రషీద్కి కొంత క్రిటికల్ గానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య దాడి జరగడానికి కారణం అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రషీద్ పై బాలరెడ్డి కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. రషీద్ తో పాటు మరొక యువకుడు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. వల్లి, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.